హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్ మీద చాలా మట్టుకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది హోల్డ్ అయి ఉండడం జరిగిందనమాట అండి. ఆ సంబంధించినటువంటి టాపిక్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. కంటెంట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ కుల సర్వేకి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇది తెలంగాణ క్యాస్ట్ సర్వే సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఇందులో తెలుపుతున్నారు కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ సర్వే ఏదైతే ఉందో దీనిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదివారం రోజు అంటే ఈ దినం ముందు విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఫిబ్రవరి 2న విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల SEEPC సర్వే తెలంగాణలో ఉన్నటువంటి 96.9% కుటుంబాలను కవర్ చేసినట్లుగా ఇందులో మెన్షనింగ్ అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. దరిదాపుగా 3,54,77,554 మందిని వ్యక్తులను సర్వే చేసినట్లుగా కూడా మనకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. ఈ సర్వే ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సర్వే అనేటువంటిది మానవ వనరులకు సంబంధించినటువంటి సమాన పంపిణీని నిర్ధారించడానికి తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునర్నిర్మించడానికి, అంటే మానవ వనరుల యొక్క సమాన పంపిణీ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే పంపిణీలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి పంపించడానికి అని చెప్పేసినటువంటి ఫస్ట్ థీమ్తో పాటుగానే తెలంగాణ సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక SC కేటగిరీకి కానీ BC కేటగిరీకి కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది వేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారని తెలుసుకుంటే దాని ద్వారా ఆ క్యాస్ట్కి ఏమేమి కార్యక్రమాలు లేకపోతే ఏ సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది విడుదల చేయాలనేటువంటి దాని యొక్క నిర్మాణానికి కూడా ఈ ఫలితాలు అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా పెద్ద ఎత్తున డేటా ఆధారిత విధానాలను అమలు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని తెలంగాణ నిరూపించుకుందని చెప్పేసి కూడా ఆయన తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ తెలంగాణ సంబంధించినటువంటి కుల సర్వేలో ఉన్నటువంటి కీలకమైనటువంటి గణాంకాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్గం, కేటగిరీ, జనాభా ఎంత శాతం ఉందనేటువంటిది మొత్తం జనాభా తెలంగాణ చూసుకున్నట్లయితే కనుక 3,54,77,554 ఇది 100% తెలపడం జరిగిందనమాట. అంటే ఇందులో పురుషులు చూసుకున్నట్లయితే కనుక 50.51% ఉండడం జరిగిందనమాట. వారి యొక్క జనాభా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 79,21,183 మంది ఉండడం జరిగిందనమాట. స్త్రీలు చూసుకున్నట్లయితే కనుక 49.45% ఉండడం జరిగింది. వారి యొక్క జనాభా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 75,42,597 ఉండడం జరిగింది అనమాట అండి. దీంట్లో థర్డ్ జెండర్ చూసుకున్నట్లయితే కనుక 0.04% ఉండడం జరిగింది అనమాట. వారి యొక్క జనాభా చూసుకున్నట్లయితే కనుక 13,774 మంది ఉండడం జరిగింది అనమాట. అలాగనే వెనుకబడినటువంటి తరగతులు BC కేటగిరీ, అంటే మనకి ఈ టోటల్లో చూసుకున్నట్లయితే కనుక 3,54,77,554లో అత్యధిక కేటగిరీ చెందినటువంటి వారు ఎవరంటే BC కేటగిరీ ఉండడం జరిగింది అనమాట. వారే దరిదాపుగా 46.25% BC కేటగిరీ ఉండడం జరిగింది అనమాట అండి. వారి యొక్క జనాభా చూసుకున్నట్లయితే 1,64,09,179 అనేటువంటిది BC కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది అనమాట అండి. తర్వాత చూసినట్లయితే కనుక SC కేటగిరీ ఉండడం జరిగింది అనమాట అండి. SC కేటగిరీకి వచ్చేసి 17.43% మంది ఉండడం జరిగింది అనమాట. వీరి యొక్క జనాభా చూసుకున్నట్లయితే 61,84,319 మంది ఉండడం జరిగింది అనమాట అండి. తర్వాత ST కేటగిరీ వీరు 10.45% ఉండడం జరిగింది టోటల్ జనాభాలో. వీరి యొక్క జనాభా చూసుకున్నట్లయితే 37,05,929 మంది. ముస్లిమ్స్ చూసుకున్నట్లయితే కనుక 12.56% ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క సంఖ్య చూసుకున్నట్లయితే కనుక జనాభా 44,57,12 మంది ఉండడం జరిగింది అనమాట. BC ముస్లింలు చూసుకున్నట్లయితే కనుక 10.8% ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క జనాభా చూసుకున్నట్లయితే 35,00,000
76,588 మంది ఉండడం జరిగిందనమాట. ఓసీ ముస్లింలు చూసుకున్నట్లయితే కనుక 2% ఉండడం జరిగిందనమాట అండి. 2.48% వీళ్ళు 8,80,424. ఇది మొత్తం మనం క్రోడీకరిస్తే వచ్చేటువంటిది టోటల్ ముస్లిమ్స్కి అనమాట అండి. టోటల్ ముస్లిం 44,57,012 మందిలో చూసుకున్నట్లయితే కనుక బీసీ ముస్లింలు వచ్చేసి 35,76,588. ఓసీ ముస్లిం వచ్చేసి 8,80,424 మంది ఉండడం జరిగిందనమాట అండి. ఇతర కులాల వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 44,21,115 మంది ఉండడం జరిగింది. వీళ్ళు 13.31% ఉండడం జరిగింది అనమాట అండి. మొత్తం ఇతర కులాలు మనం చూసుకున్నట్లయితే కనుక 56,01,539 మెంబర్స్ ఉండడం జరిగింది అనమాట. ఇది 15.79%గా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి తెలంగాణకు సంబంధించినటువంటి కులాల సర్వేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈ బిట్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి తెలంగాణ సంబంధించినటువంటి కులాల సర్వే సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.